జేబీ స్పందిస్తాడేమో, జేబీకి పోతే నూసు అయ్యో నైనా జేబీ నాకు బిడ్డ మారిగమా, జేబీ నాకు బిడ్డ మారిగి ఏం చేస్తాడో వాళ్ళే చేయని న్యాయం నేను వదిలేస్తాను అంతే. ఏపీ.9 న్యూస్ ఛానల్ని అందరూ కూడా చూస్తున్నారు, బట్ అయితే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని మంచి వార్తలు ఇచ్చేదానికి నా వంతు ప్రయత్నంగా నేను ఖచ్చితంగా చేస్తాను. అదేవిధంగా మీరు లైక్ చేసి హైప్ చేయండి. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ని తెలియచేయండి. దీనివల్ల ఏంటంటే మన ఛానల్ సంబంధించిన వీడియోస్ బూస్టప్ అయి ఇంకా మిగతా చాలామందికి కూడా తెలిసే అవకాశం ఉంది. కనుక మీరందరూ కూడా ఆదరించాలని చెప్పేసి కోరుతున్నాను. థ్యాంక్ యూ. నా పేరు మున్రాజమ్మ, రంగంపేట. ఎక్స్ సర్పంచ్ భార్య మున్రాజమ్మ. నేను 17లో చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్కి, పవన్ కళ్యాణ్కి నేను నమస్కారములు. నైనా నాకు న్యాయం చేస్తామని ఎన్ని మాటలు మీ చేతికి వచ్చినాను, ఎన్ని ఆఫీసులు తిరిగినాను, ఎన్ని ఎస్ఐలు చదివిపోయినాను, ఎవరు నాకు న్యాయం చేయలే. నా జాగా ఏమో వాళ్ళు ఇల్లులు కడుతున్నారని నేను 10 మాటలు తిరిగినాను. చంద్రబాబు నాయుడు గారు మాత్రం నీకు చేస్తానమ్మా అన్నాడు. మా ఇంటాయన నేను ఇద్దరం కూడా ఇంటికాడికి పోయి మాట్లాడినాము. కలెక్టర్తో చెప్పినాడు, కలెక్టర్ చేస్తానన్నాడు. ఎవరు ఏం చేయలేదు. నేను లోకేష్ గారికి ఏం చెప్పేదంటే, నైనా నువ్వు అనుకుంటే జరుగుతుంది, నువ్వు అనుకుంటే నీ పని జరుగుతుంది, నువ్వు నాయన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి నాకు న్యాయం చేయమని నేను కోరుతా ఉన్నాను. నేను 17లో తీసినానమ్మా, 17లో తీసినా. నేను 3.5 ఎకరా రంగంపేట మాది, రామ్మూర్తి నాయుడు పక్కనే మా జాగా ఉంటే అమ్మేసి నేను ఆడ కొన్నాను. నేను 17లో తీసినాను. 17 నుంచి మేము ఆడికి పోలా. నా కోడలు అమెరికాలో గర్భంగా ఉంటే ఆడికి వెళ్ళిపోయినాము. మళ్ళీ 6 నెలల నుంచి తిరిగి వచ్చే కొందుకి ఆడ నేను దున్ని పెట్టి చేసి పెట్టినటువంటి ఆయన నేను చదరం చేసి పెట్టినాను. చదరం చేసినప్పుడు ఎవరు రాలేదు. అప్పుడు ఎవరైనా వచ్చుంటే నేను నిలిపేసి ఉంటాను. అప్పటికి అగ్రిమెంటే రాసుకోనా, నేను రిజిస్ట్రేషన్ చేసుకోలే. అప్పుడు వాళ్ళు ఎవరు రాలేదు. మళ్ళీ వచ్చి అమ్మా ఇది మాది, ఇది గణపతి నాయుడు వచ్చి ఇది మాదమ్మా, వీలునామా రాసుండారు అని అన్నాడు. ఎట్టనైనా నేను ఓనర్ల చేత కొనుక్కుంటే మీరు వీలునామా అంటారంటే, లేదమ్మా మనం సాయంకాలం రాండి మనం మాట్లాడతాము అన్నాడు. మేము 10 మంది పోయినాం పసుపు కుంకాలు ఎత్తుకొని ఇల్లు కట్టుతామనేసి. సరే అనేసి సాయంకాలం ఆయన ఇంటికి పోతే ఆయన ఇది ఎంఆర్ఓ సర్టిఫికేటు ఇది అనేసి ఇది మాదే, మాకు అక్క అని చెప్పినాడు. సరేనైనా అటైతే అనేసి నేను వచ్చేసినాం, మేమందరం వచ్చేసినాం. ఆ రోజు నుంచి నేను పోతానే ఉండాను. ఆడ పోయి జాగా కాడ ఇటుకరాయి తోలి సిమెంట్ కట్టి అన్నీ చేస్తే ఆ ఇటుకరాయి వాళ్ళు కట్టుకొని వాళ్ళు పెట్టుకొని ఇది మాది నువ్వు పో అనేసి నన్ను కొట్టి తర్వాత జేబీ శ్రీనివాసులు 10 మంది మగోళ్ళు వచ్చి నన్ను బట్టి కొట్టి నీ గుంతలు వేసి పూడ్చేయి, వాళ్ళు ఇల్లు కడతా ఉన్నారు, మాతో ఇల్లు కడతా ఉన్నారు. ఇల్లు కడితే నేను నాయన ఈ జాగా నాది, ఎవరిది కాదు, నాది జాగా, మీరు కట్టుకుంటే ఎట్టా అంటే, మో నీదేమన్నా అంటే మళ్ళీ చూసుకుంటాం బో, ముసలి దాన్ని వేసి గుంతలు వేసి పూడ్చేయండి రా అని ఎట్టంటే వాళ్ళు తరుముకొని నన్ను కొడితే నేను అప్పుడు నాని దగ్గరిపోయినాను. నాని సీఎం నానికి ఇచ్చి రోడ్డు షోలో సీఎం గారు మా ఊరికి వస్తే మా ఇంటాయన మంది ఇట మరి జాగా ఆక్రమించినాడు. అప్పుడు గవర్నమెంట్ మాది కాదు, మంది ఆక్రమించినారన్నా ఇట ఉడకాడిస్తా ఉన్నారు. ఆ గణపతి నాయుడు వాళ్ళంతా అంటే నానిని పిలిచి నాని గోపాల్ రెడ్డికి చూడు ఆయనదేమో అని చెప్పినాడు. సరే అన్నాడు. అట్లా నాని మమ్మల్ని ఒక 20-30 సార్లు నేను కలుస్తా ఉన్నాను ఇంటికాడికి పోయి. మా ఇంటిని ఆడంటే ఆడ అన్న ఏమైందినా ఏమంటే, గోపాల ఇట మరి పోలీసు వాళ్ళు మారలేదు, ఎంఆర్ వాళ్ళు మారలేదు అని చెప్తా ఉన్నాడు. సరే మేము అట్టనేసే 2 ఏళ్ళు మేము అట్లే గడిపినాం. చేస్తాలే నాని నమ్ముకొని మేము అట్లే అనుకున్నాం. లాస్ట్కి నాని ఏం చేయలే. నేను పోయి జేబీ శ్రీనివాసుల జాతికి పోయి, నాయనా ఇది మా జాగా, ఇది మనం కూర్చొని మాట్లాడతాం, నా బిడ్డలకన్నా నేను కొన్నాను, నువ్వు ఇటు మాట్లాడితే కాదు అంటే నీకేమైనా సహాయం చేస్తాను, దీన్ని వదిలేండి అన్నాడు. నాకు ఇంకేం సహాయం లేదా, నేను నా బిడ్డలకన్నా నేను కొన్నేమి, నువ్వు సహాయం చేసేదేమని నేను ఆ రోజే చెప్పిన. ఉండమ్మా కూర్చో తిను అన్నాడు. నాకు వద్దునాయన అనేసి వచ్చేసినాను. అట్లా వాళ్ళు ఇల్లులు కట్టి జాగా ఖాళీ లేకుండా చేస్తూ ఉన్నారు అందరూ. చూడండి కావాలంటే ఫోటోలు. చంద్రబాబు నాయుడుతో మాట్లాడినప్పుడు ఫోటో ఇది, చంద్రబాబు నాయుడుతో వాళ్ళు ఈ ఆడంగల్లో నా పేరు నా జాగాలు ప్లాన్ ఇది. నేను మా జాగా ఇంజక్షన్ తెచ్చుకున్నాను. ఇంజక్షన్ తెచ్చుకుంటే నేను ఇంజక్షన్ తెచ్చుకున్నాక ఇంజక్షన్లో
కూర్చొని నేను ఇట్లా మరిగి ఇంజక్షన్ వచ్చింది అనేసి ఆయన ఏమన్నాడు, వకీలు నువ్వు పోయి కట్టుకోమ్మా ఎవరేం రారన్నాడు. పోయినాను, కరెంటుకి అప్లై చేస్తే కరెంట్ ఇచ్చినాడు, రూమ్ కట్టిన. రాత్రి కరెంటు పెట్టినాడు, తెల్లారుకుని కరెంటు పీకి పారేసినారు. ఇప్పటికి కూడా ఈ కరెంటు కనిపించలే. నేను కరెంట్ ఆఫీస్లో కూడా పోయి కంప్లైంట్ చేసినాను, నా మీటర్ ఆడిపోయింది నాకు చూపి అని. ఆ పని చేసి ఆయన ఏమో సస్పెండ్ చేసినారమ్మా అని చెప్పినారు. మీకు డబ్బు ఉంది నాయన, మాకు డబ్బు లేదు, మమ్మల్ని బీదోళ్ళు టమారు కూడా కాడిస్తే ఎట్లా? నా కొడుకు ఏదో అమెరికాలో సంపాదించి లోన్లు పెట్టి వాడిచ్చి నేను 3.5 ఎకరా తీస్తే మమ్మల్ని ఇట్లా చంద్రబాబు నాయుడికి, లోకేష్కి అందరికీ చెప్పినా. నేను లోకేష్ని, చంద్రబాబు నాయుడు 5 సార్లు కలిసినాం, నేను మా ఇంటైనా. చూడండి ఈ ఫోటోలు చూడమ్మా. ఆర్డీఓ వచ్చి నన్ను సర్వే చేయించి, అమ్మ నీ జాగా అనేసి ఆర్డీఓ, చిన్న ఆర్డీఓ వచ్చి ఇచ్చినాడు. అన్ని ఫోటోలు. రాత్రిలో ఇల్లు ఓనర్లు జాగా చదరం చేసి రిజిస్ట్రేషన్ చేస్తానన్నాడు. అప్పట్లో ఓనర్లు చదరం చేసి ఫోటో ఎత్తి రిజిస్ట్రేషన్ చేయించినారు. మీరు రిజిస్ట్రేషన్ ముందు అమ్మ ఇది నా జాగా అని చెప్పుకుంటాడు. నేను దాని వాళ్ళు ఆ జోలికి మాకు తెలియదు, మాకు రంగంపేటలో కష్టపడేది బతికేదే తెలుసు, కానీ నాకు ఇవంతా తెలియదు. నేను పగులు పోతే కొడతా ఉన్నారని రాత్రిలో పోయి ఫోటోలు తీసినాను. మా ఇల్లులు కడతా ఉన్నాడు జాగా చూడండి. సర్వే వాళ్ళు వస్తే సర్వే వాళ్ళని తరుముకున్నారు. మా సర్వే వాళ్ళు చంద్రబాబు నాయుడు చదివిపోతే చంద్రబాబు నాయుడు సర్వే వాళ్ళకి రాస్తే సర్వే వాళ్ళు వచ్చినారు పాపం. వస్తే వాళ్ళు కూడా తరుముకొని పరిగెత్తించినారు. ఇట్లా చేస్తూ ఉన్నారు. నైనా నేను చెప్పేది ఎవరా అంటే, నా జాగా నాకు ఇచ్చేయండి, నాకు న్యాయం చేయండి. మామిడికాయల మండి మామిడికాయల మండి ఆయన ఆఫీస్ కట్టుకో ఉన్నాడమ్మా. ఇప్పుడు అదే నా జాగా అమ్మా. నన్ను కొట్టి నన్ను తరిమి నువ్వు ఆఫీస్ కట్టి ఎవరైనా అడిగి పోతేస్తారు, 20 మంది బీబీబీ అని వచ్చేస్తారు. మాకు వయసు అయిపోయింది, మేము ఎవరిని తొడుక్కొని పోయేది? ఏరే వాళ్ళు ఏమంటారు, మనం రంగంపేట వాళ్ళు కూడా మేము ఒక 50 మంది వస్తాము, ఏం వాళ్ళు చేస్తారంటాడు. మా ఇంటాను మనకు రచ్చొద్దు, మనకి చంద్రబాబు నాయుడు చేస్తానన్నాడు, చంద్రబాబు నాయుడు చేసినాక మనం చేసుకుంటాము అనేసి మేము రచ్చ మనుషులు కాదు. మా ఇంటాయన సాధువు, ఆయన చెప్పిన దానికి ఎఫ్ఐఆర్ కూడా రాసినారు. మా ఎఫ్ఐఆర్ ఎస్పీ గారు అంతా ఎంక్వైరీ చేసి మున్రాజమ్మ జాగాలో వీళ్ళు ఇది ఆక్రమించినారని చెప్పి ఎఫ్ఐఆర్ కూడా ఉంది. మా ఎఫ్ఐఆర్ కూడా రాసినారు చూడండి. ఎఫ్ఐఆర్ కూడా ఎస్పీ గారు నాకు రాయిచ్చినాడు. అమ్మ నువ్వు 2 రోజులు భద్రంగా ఉండమ్మా, ఏడా తిరగద్దు అన్నాడు. ఎఫ్ఐఆర్ రాసి కూడా అంతకుముందు సుబ్రాయల్ సారు వైకుంఠ ఏకాదశి ముందు నాకు రాసినాడు. నేను 2 రోజుల్లో నీకు సర్వే చేయిస్తానమ్మా అన్నాడు. 2 రోజుల లోపల వాళ్ళకి విషయం జరిగి ఆయన్ని ట్రాన్స్ఫర్ చేసినారు. మళ్ళీ ఇప్పుడు వచ్చినప్పుడు పోయి కలిసినాను. చూస్తానమ్మా చూసి చేస్తాను అన్నాడు. ఏం చేయలే. ఆయన మాత్రం ఏం చేస్తాడు నాయన, న్యాయంగా ధర్మంగా అయితే చేస్తాడు. అన్యాయాలని ఎవరు ఆడకట్టుంటారు చెప్పండి, మీరే చెప్పండి, మీరే న్యాయం చేయండి. ఏనైనా 252/2A ఇదండి కాగితాలు 80 సెంట్లు మాది, 80 సెంట్లు ఇదో చూడండి మా. ఇదంతా చూడండి, ఇదో అడంగల్లో చూడండి, అడంగల్ పేరు ఇదో. ఈయన మా మామ, మా మేనమామ. మా మామను కూడా కొనుక్కో మామ, నేనే బలింతంగా మా మామను కూడా 2 తీయించినాను. చూడండి డాక్యుమెంట్లు అన్నీ చూడండి పక్కాగా ఉన్నాయి మా. ఇప్పుడు ఆన్లైన్లో చూస్తే నాదే వస్తూ ఉంది మా, ఆన్లైన్లో వస్తూ ఉంది, అన్నీ వస్తూ ఉంది, కానీ మాకు న్యాయం జరగలేదు. నేనా 18వ సంవత్సరం నైనా 2018. నేను ఫస్ట్ తెలియకుండా సెంట్లు లెక్కన కొన్నానైనా. నేను 2018లో కొన్నానైనా. అది కాదు, ఫస్ట్ 2018లో సెంట్లు లెక్కన కొనే రిజిస్ట్రేషన్ చేసినాడు సారు. వాళ్ళు అది తెలియకుండా చేసినాడు ఆయన. రిజిస్టర్ లేడు ఆ రోజు, లీవ్. ఆ సుధాకర్ బాబుని ఆయన చేసినాడు. చేసినానమ్మా.
ఆయన వైఎస్ఆర్ పార్టీ అన్నప్పుడు 4 సార్లు సర్వే కట్టినా ఆయన వాళ్ళ చేతికంతా భువన కరుణాకర్ దగ్గరికి పోయినా ఇట మరి నాకు న్యాయం జరగలేదంటే ఆయన చిరంజీవి పోలీస్ స్టేషన్ పంపిస్తారు. మనం జాగా కాడికి పోతే వీళ్ళు తరుముకుంటా ఉంటే నేను ఏ ఊరి చేతికి పోయేదమ్మా. మళ్ళీ ఇచ్చి చెప్పేదేనండి, ఇది స్క్వేర్ ఫీట్ లెక్కనే నాకు చేసినారు. ఎవరా అంటే అమ్మ మా రిజిస్టరు కింద ఉంటాడు సుధాకర్ బాబు అని ఉన్నాడు అప్పుడు, ఆయన తెలియకుండా చేసినారమ్మా. నువ్వు మళ్ళా పోయి డబ్బు సెంటు లెక్కన కాదు ఇప్పుడు స్క్వేర్ ఫీట్ అంటే మళ్ళీ డబ్బు కట్టి స్క్వేర్ ఫీట్ లెక్కన చేసుకున్నాను నేను. ఫస్ట్ చేసినాడు ఆయన, మళ్ళీ మరుసటి రోజే నేను స్క్వేర్ ఫీట్ లెక్కన చేసుకున్నాను. చూడండి, రూల్స్ ఒప్పుకోమంటే గవర్నమెంట్ చేస్తాను కదమ్మా, మనం తీసుకున్నాము. అంకణాల లెక్కనే చేసుకున్నాను నేను. రెండోసారి డబ్బు కట్టినా నేను, మళ్ళీ రెండోసారి చలానాలు. ఫస్ట్ వచ్చి 7,20,000 సెంట్లు లెక్కన రాజేసినారు. అట్ట కాదని మళ్ళీ ఆయన రిజిస్టర్ పిలిపించినాడు నన్ను. పోతే అమ్మ నీకు సెంట్లు లెక్కన చల్లదు నాయనా. మాకు సిస్టర్ రాజారాం అని ఉన్నాడు, ఆయనకు పెళ్లి కాలేదు, బిడ్డలు పిల్లం ఎవరు లేరు. ఆయన అక్క చెల్లెళ్ళు 3, వాళ్ళకి ఆర్డీఓ ఆఫీసులో చూడండి అక్క చెల్లెలకు వారసులు అని రాసి ఉండారు ఇక్కడ. వాళ్ళు వీలునామా, ఈ వీలునామా పెట్టుకొని వీళ్ళు కూడా కడిస్తూ ఉంటారు. ఇదండి ఆర్డీఓ ఆఫీసులో వాళ్ళు కూడా ఆ రోజు కేసు వేసిన రోజు రాజారాం బతికున్నాడు. ఆయన నాకు 3.5 ఎకరాకు రావాలి పట్ట, మీరు 80 సెంట్లకు ఇచ్చినారనేసి ఆర్డీఓ మీదకు రచ్చకుపోయినాడు ఆయన. అప్పుడు కేసు రాసి వాళ్ళ మీద కేసు వేసినాడు ఆయన. ఏం లేదమ్మా, ఇదేమ్మా మాది మేము ఎప్పుడు దీంట్లో తీసిందే లేదు. ఆర్డీఓ ఆఫీస్లో ఏమన్నాడంటే ఒక ఫామ్ ఇచ్చి నైనా నువ్వు ఊరుకొని వీలునామా రాసుంటే రాయి, నువ్వు అప్పు అమ్మినా రాయి, కొన్నా రాయి అని చెప్పి వాళ్ళు చెప్తే ఆయన వీలునామానే కనపరచలే. నేను ఈడు కొన్నాను ఈడు అమ్మినాననే రాసినాడు. ఆర్డీఓ ఆఫీసులో కూడా ఎంక్వైరీ చేసినాం, మా వకీలు పోయి ఎంక్వైరీ చేయిస్తున్నాడు. ఈ వీలునామా పెట్టుకొని వాళ్ళు ఇప్పుడు మాది ఈ వీలునామా ఉందని, ఈ వీలునామాకి ఆయన సంతకాలకి 2 కాన్ఫరెన్స్ అనేది తెలుస్తుంది మీకే. అందువల్ల నేను ఫోర్జరీ నేను ఎట్ట చేస్తానైనా, అదే నేను ఫోర్జరీ అంతా చేయను. మేమేం అంత తక్కువ పరిస్థితి కాదు. చంద్రబాబు నాయుడుకి కూడా తెలుసు మా గురించి, చిన్నప్పటి నుంచి మా ఇంట నాడు ఉండేవాడు. 7-8 ఏళ్ళుగా తిరుగుతా అంటే వైసీపీ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగలేని చంద్రబాబు నాయుడు జరిపినాము. చంద్రబాబు మన గవర్నమెంట్ వస్తే నేను చూసుకుంటాను అన్నాడు. ఆయన చెప్తానే ఉన్నాడు, వీళ్ళు ఇది చేయటం లేదు. చంద్రబాబు నాయుడు న్యాయం ధర్మంగానే వాళ్ళది చూడండి కలెక్టర్కి చేసినాడు, మన సీసీఎల్కి పంపించినాడు. అన్నీ చూసి కలెక్టర్ కూడా లెటర్ రాసినాడు. ఇటు అమ్మారికి ముండరాజమ్మ చూడండి. అదే నేను టీడీపీని, అందువల్ల మేము టీడీపీ వాళ్ళని పట్టుకున్నాం, మేము వైసీపీకి రాలేదే. లేదు, జరగలేదు. చంద్రబాబు నాయుడు ఏం చేయమంటాడు, వీళ్ళు చేస్తే కదా ఆయన ఆ నుంచి పంపిస్తాడు. ఇక్కడ కలెక్టర్ దగ్గరికి వస్తుంది, కలెక్టరు చేసేలా. కలెక్టర్ నేను ఒక్కసారి కలిసినాను కలెక్టర్ని, అట్లే అమ్మ చేస్తామన్నాడు, అంతే. మళ్ళీ ఏంలే, మళ్ళీ నేను కలవలేదు. నేను ఎంతసేపు 40 ఏళ్ళ నుంచి, పుట్టినప్పటి నుంచే మేము రంగంపేట సర్పంచ్ అండి మా ఇంటి ఆయన. చిన్నప్పటి నుంచి గానిగాడేది నుంచి లోకేష్ని అడవికి కూడా మా ఇంటి ఆయన దొడుక్కొమ్మినాడు. చిన్నప్పుడు లోకేష్ అడవి చూడాలంటే మా ఇంటి ఆయన వీళ్ళంతా ఊర్లో వాళ్ళంతా పోయినాడు. రంగంపేటలో వాళ్ళంతా ఒక 5 మంది వీళ్ళు పోయినారు. మా ఇంటి ఆయన సర్పంచ్. కావాలంటే మీరు ఊర్లో ఎవరినన్నా అడగండి, ఆయన ఎటువంటి వాళ్ళు మీకు చెప్తారు. మాకు ఈ భూమి తవాదాలు అవంతా ఏం ఉండదు. మాకు రంగంపేటలో ఆస్తులు ఉన్నాయి, ఏది అసలు గట్టు వదిలేస్తామంతే. ఎవరు అంటే నాకు చదువు రాదమ్మా, నేను చదవలేదు. ఆయన వాళ్ళు చేసినారు తొందరపడి, చెప్పేది నన్నమ్మా, వాళ్ళు చేసినారు. మళ్ళీ వెంటనే వాళ్ళు ఆ తప్పు సరి చేసినారు. రిజిస్టరే అమ్మ, వాళ్ళు తెలియకుండా చేసినారు. ఆయన లీవ్ పెట్టినాడు హాఫ్ డే. దాంట్లో స్క్వేర్ ఫీట్లు కట్టినాక అది నీకు చిత్తూరు మన అమ్మా, నేను చెప్పేది నిజమేనైనా, నేను అబద్ధం చెప్పను. అంటే నేను దీన్నంతా స్క్వేర్ ఫీట్లు అమ్మా, ఇప్పుడు చేసుకోండి స్క్వేర్ ఫీట్లే. అప్పుడు చేసినా కూడా ఆ డబ్బు వదిలేసిన. ఆయన ఏమన్నాడు, మన మార్కెట్ పైన మిద్ది పైన రిజిస్టర్ దగ్గర మిద్ది పైన జిల్లా రిజిస్టర్ ఉంటాడు, డబ్బు అప్పుడు రిజిస్టర్ దగ్గర రాయించినాడు మా లెటరు.
అమ్మినోడు చచ్చిపోయినాడు. అమ్మినోళ్ళ వరకు అమ్మినోళ్ళు వచ్చినప్పుడు నాతో కూడా వీళ్ళు కూడా అమ్మినోళ్ళు కూడా వచ్చినారమ్మా నా చేతకి. నేను తిడుక్కొమ్మినప్పుడు వాళ్ళకి ఫోన్ చేసిన, ఇదేదో ప్రాబ్లం ఉంది రామ్మ అంటే వచ్చింది పెద్దామె. వాళ్ళ ముసలోళ్ళు వాళ్ళని తోసి పారేస్తూ ఉంటే వీళ్ళు రౌడీలా యాడ న్యాయం జరుగుతుంది నేను అమ్మినోళ్ళు. జేబీ దగ్గర ఉండే రౌడీలు ఆయన కూడా మా జాగా ఆక్రమించింది ఆయన జేబీని ఆక్రమించుండేది. ఇప్పుడు జేబీని ఆయనకి పదవి ఇస్తే మంచిదే, మంచి చేస్తాడని పదవి ఇచ్చాను నేను. దానికి పదవి తప్పు పట్ల ఉండాల్సిందే పదవి, కానీ నాకు న్యాయం చేయమని అడుగుతాను. ఇప్పుడు జేబీని కూడా నేను అదే అడిగేది. జేబీ ఇంటికి పోయి కూడా నాయన గొంతులు లోడొద్దని చెప్పు నాయన, బాగు మనం నాది అని అంటే, పెద్దమ్మ అది వదిలేసి ఇంకేమైనా చెప్పు నేను సహాయం చేస్తా ఉంటే, నాకు ఇంకేం సహాయం కావాలి నాయన, నాకు కావాల్సింది నా బిడ్డకి జాగా. నా బిడ్డ అడగకుండా ఉంటే నేను దీంట్లో దిగును నాయన. నా బిడ్డ వచ్చి ఈడ మన శుభమస్తు ఉంది కదా, శుభమస్తు 200 అంకణాలు దాని బేరం అన్న షేడ్ దగ్గర, అది 8 కోట్లు అంటే ఆడుండే ఆయన ఒక ఆయన బ్రోకర్, అమ్మ నీకు ఇంటికే కదా చితానూరు కాడ బాగుండే రామ్మ అని చూపిస్తే నేను అట్టు దిగినానే. కానీ లేదంటే నాకు అసలు నేను 45 ఏళ్ళు అయింది తిరుపతికి వచ్చి. 80 సెంట్లు నా మీద రిజిస్ట్రేషన్ అయింది. 80 సెంట్లు పత్రాలు ఉన్నాయి, కానీ స్క్వేర్ పెట్టిన లెక్కన చేసుకుంది 31 సెంటు. నా చేత డబ్బు లేదు, అప్పటికి అయిపోయింది డబ్బు అంతా, తినేసినారు అంతా. 80 సెంట్లు నా మీద రిజిస్ట్రేషన్ అయింది, కానీ స్క్వేర్ బిట్ల లెక్క నేను 31 సెంట్లు రాసుకున్నాను నేను. అంకణాల లెక్కన 31 అంకణం తీసుకున్నా, 360 అంకణాలు తీసుకున్నా స్క్వేర్ బిట్ల లెక్కన. 7 లక్షలు వదిలేసిన గాలికి, మళ్ళా కట్టినా డీడీ, మళ్ళా వచ్చి దీంట్లోనే ఉండొచ్చు ఎవరికి మా అవునమ్మా. 2 సార్లు డబ్బు ఉన్నప్పుడు తీసుకున్నాను. ఏం కొన్నారు? ఓనర్లకు కట్టలేదు నేను, నాకు ఓనర్లు ఆ రోజు రాయించినారు కాబట్టి దాని మీదే నేను ఆయన ఇచ్చేసినాడు. ఆ పత్రం మీద కోర్టులో జరుగుతూ ఉంది కేసు జరుగుతుంది, ఏం ప్రాబ్లం లేదు నాకు, కేసు జరుగుతూ ఉంది. కానీ నేను ఇది ప్రెస్ మీట్ ఇంతకుముందు పెట్టినానమ్మా, పెట్టినాను. దాంట్లో నేను రాజారాం వాళ్ళ అక్క చెల్లెలు దగ్గరుకున్నానమ్మా. పక్కాగా ఉంది కదమ్మా, కాగితాలు ఉన్నాయి, ఒరిజినల్ ఉన్నాయి. కోర్టు స్టే ఇస్తే నాకు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది కోర్టు, ఒక ఫ్లాట్ మీదే ఇచ్చింది. నేను దాంట్లో ఇల్లు రూమ్ కట్టి కరెంటు పెడితే చూడండి, కరెంటు కూడా నేను రాత్రి 6 గంటలకి కరెంటు పెట్టేసి పోతే మీటర్ తిరగకుండానే తెల్లారి కొందుకు పీకి పారేసినారని ఫోన్ వచ్చింది నాకు. ఇది న్యాయం. నేను అనేది జేబీ గురించి నేను చెప్పలేదమ్మా, తప్పు నేను చెప్పలే ఎవరి గురించి. జేబీకి పదవి ఇస్తే నాకేమీ ఇవ్వకపోతే నాకు న్యాయం జరగాలి. నేను అదే చంద్రబాబు నాయుడిని అదే అడిగేది. నాకు న్యాయం జరగలేదు, నాకు న్యాయం జరగాలి అంతే. మీరు ఇదంతా చూడు వాళ్ళకి నేను ఫస్ట్ నాకు కూడా తెలియదమ్మా, మళ్ళదా ఇవంతా తీసుకున్నా. ఆస్తికి వారసులు అక్క చెల్లెళ్ళని దీన్ని ఇచ్చినారు పేపర్కి, ఆర్డీఓ ఆఫీస్లో వాళ్ళు ఇచ్చినారు. ఆర్డీఓ ఆఫీస్లో లేదు, దాని సంతకం అంతా పోయి చూసినారు, ఎన్క్వైరీ చేసినాం. ఇది వీళ్ళమ్మా వాళ్ళ చేత ఇది ఉంది మా, ఇది పెట్టుకొని ఈ సంతకాలకి ఆ సంతకాలు చేస్తే మీకే తెలుస్తుంది చూస్తే. అది నేను ఊరికి కలవలేదు మా ఇంటాయన మాకు కరుణాకర్ రెడ్డిని ఒకసారి కలిస్తే ఆయన మాట్లాడతాను అట్టా ఇట్టా అన్నారు అంతే. ఆ మాటతోడు మా ఇంటాయన మన గవర్నమెంట్ వస్తుంది మనం చేసుకుంటాం అన్నాడు. సరే 2 ఏళ్ళు ఉన్నా, మన గవర్నమెంట్ వచ్చింది. చంద్రబాబు నాయుడు రోడ్డు షో వచ్చినప్పుడు అడిగినాడు మా ఇంటాయన, అడిగితే చంద్రబాబు నాయుడు అప్పుడే అక్కడే ఫోటోలు కూడా ఉండొచ్చు మా సాక్షికి, నానిని పిలిచి గోపాలరెడ్డిది ఏమైంది ముందు ఇది క్లియర్ చేయి అన్నాడు. మొన్నటి వరకు నేను చేస్తానని ఇప్పుడు కాలెత్తేసినాడు. ఎన్నేళ్ళు ఊరికే ఉండాలి? ఎన్నేళ్ళమ్మా ఉండేది ఊరికే? మీరు చెప్పండి, మీకు న్యాయం ఉంటే చెప్పండి, ఇదేమన్నా న్యాయమేనా చెప్పండి. ఇప్పుడు ఇది రాత్రిలో పగులు కొడతా ఉన్నారని రాత్రిలో పోయి ఫోటో తీసినానమ్మా. ఇది రాత్రిలో పోయి ఫోటో తీసిన. చంద్రబాబు నాయుడిని 5 సార్లు కలిసిన నేను, 5 సార్లు. మొన్నైతే పర్సనల్గా
సెక్రటేరియాలో కలిసేసి వచ్చినాను. ఆయన ఏం చెప్తున్నాడు, పోయినప్పుడంతా ఫోన్ చేస్తాడు, చెప్తాడు. ఎస్పీకి చెప్పినాడు, ఎస్పీ న్యాయం చేసినాడమ్మా. ఎస్పీ అన్నీ ఎన్క్వైరీ 6 నెలలు ఎన్క్వైరీ చేసినాడు ఎస్పీ, ఒక్కరోజు కాదు 6 నెలలు. రంగంపేటలో నేను ఉండే తీర్థ కట్టేదిలో మాకు ఉండానమ్మా. నేను ఆడ టీ అంగడి పెట్టుకున్నా ఒకప్పుడు. నేనేమో పెద్ద గొప్ప ఆస్తి పరురాలు కాదు. టీ అంగడి పెట్టుకొని బిడ్డలు చదివించుకోను, ఇడ్లీ అన్ని వ్యాపారాలు చేసిన నేను ఆడ. మళ్ళా ఎస్పీ గారు అంతా ఎన్క్వైరీ చేసి ఇది మున్రాజమ్మ జాగానే అని పేపర్కి కూడా వేసినారమ్మా. జ్యోతిలో అన్నిట్లో వేసి ఉండారు పేపర్కి. చూడండి నా సెల్లో కూడా ఉంది కావాలంటే. ఇది ఎఫ్ఐఆర్. ఎస్పీ వెళ్ళిపోయినారు కదమ్మా. నాకు చేసిన ఒక నెలకే వెళ్ళిపోయినాడు. ఎస్పీని ట్రాన్స్ఫర్ చేసినాడు కదా, అది మనం వైకుంఠ ఏకాదశి విశేష అయింది కదా, అప్పుడు అయిపోయింది. లేదంటే ఎస్పీ గారు నాకు సర్వే చేసి హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్పినాడు ఎస్పీ గారు. సరేనేనా, నమస్కారం. నాకు పవన్ కళ్యాణ్, లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తారు. నాకు ధైర్యం ఉంది, నాకు చేస్తారు. అందువల్ల కదా ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టినాను. నేను 5 సార్లు పోయినాను. పవన్ కళ్యాణ్ మాత్రం వాళ్ళ పార్టీ ఆఫీస్కి పోయినా, ఆయన లేడు, వాళ్ళు ఉన్నారు, రాసుకొని ఇచ్చిన అర్జీ. అందరికి అర్జీ ఇస్తాను. ఏ ఆఫీసర్ చేయలేదమ్మా. ఆఫీసర్ ఆర్డీఓలో కూడా పోయి మీటింగ్ చేసినాను. ఆర్డీఓ ఆఫీస్లో ముఖాముఖి చెప్పినారు. ముఖాముఖి జేబీ వస్తున్నాడు, జేబీతో మాట్లాడని ఆఫీసు నా చేత చెప్పి పంపించినారు. సరే అనేసి నేను ఆర్డీఓ ఆఫీస్ పోయినా. జేబీ రాలాడికి ఊరికనే వీడు గణపతి నాయులు ఆడ పనిచేసే వాళ్ళు అంతా బినామీ పేరు మీదే అంతా వాళ్ళు రాసుకోండి. టీ కలర్ ఇదమ్మా, ఇది చూడండిమ్మా. ఇది చూస్తే మీకు తెలుస్తుంది. జేబీది ఇది అర్థమైందా? ఒకరి మీద రాస్తారు, ఒకరి మీద రాస్తారు. ఇది జేబీ శ్రీనివాసులది బుక్కు. ఇది ఎస్పీ గారు ఇచ్చాడు నాకు. ఎస్పీ గారు అమ్మ, అంతకుముందు నాకు ఒక కాగితం కూడా తెలియదు అయింది. ఆయన పత్రాలు నాకు అందల. ఎస్పీ గారు అమ్మ ఇది నువ్వు నీ చేత ఉందా అన్నాడు. సార్ నా చేత ఎందుకుంటుంది సార్ అంటే, ఇది ఎత్తుకొని పోయి ఫైల్ చేసుకొని మళ్ళీ ఇక్కడ తెచ్చి స్టేషన్లో ఇచ్చే అన్నాడు. ఇప్పుడు ఆయన ఇచ్చినాడు కాబట్టి దీంట్లో అంతా వకీలు కూడా అలా అంటున్నాడు, ఎట్టమ్మా ఇది బినామీ పేర్ల మీద రాసుకొని ప్రెస్ మీట్ పెట్టినాం కదా ఇంతకుముందు కూడా. ఇక్కడే పెట్టినాను. ఒక పెద్ద ఆయన ఉంటే పెట్టినాను నేను. కానీ నేను ఎక్కువ మాట్లాడలేదు, 10 నిమిషాలు మాట్లాడేసిపోయినా నా బాధ ఎందుకు ఉందని. ఉంది మా అట్లా జరుగుతూ ఉంది. మీడియా ముందు రాకూడదని నాకు తెలుసు, కానీ నా బాధ ఎవరు చెప్పుకోవాలి. ఇప్పుడైనా జేబీ స్పందిస్తాడేమో. జేబీకి పోతే నూసు, అయ్యో నాయనా జేబీ నాకు బిడ్డ మారిగి, మా జేబీ నాకు బిడ్డ మారిగి, ఏం చేస్తాడో వాళ్ళే చేయని న్యాయం అని నేను వదిలేస్తాను అంతే.